2002లో ఓటర్ వివరాల ఎంత కష్టం. ఆ ఓటర్ ఐడి కార్డు మన దగ్గర లేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నియోజకవర్గం నంబర్ ఏంటి, పోలింగ్ స్టేషన్ నంబర్ ఏంటి, సీరియల్ నంబర్ ఏంటి అని అంటే ఎలా? ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంత కష్టమా అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు. అయితే ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ లో ఈ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి అని చెప్పి ఇస్తారు. దీనికోసం అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. అయితే అది ఎలా ఈజీగా కనుక్కోవాలో నేను ఇప్పుడు చెప్తాను. అది ఈజీగా కనుక్కోవడానికి eci.gov.in ఇందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సర్చ్ బై ఎలక్టరల్ డీటెయిల్స్, సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ స్టేట్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్. అయితే ప్రస్తుతానికి సరూర్ నగర్ అన్నది మా ఏరియా, కానీ అప్పట్లో ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉండేది కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేద్దాం. అసెంబ్లీ ఇప్పుడేమో మహేశ్వరం, కానీ అప్పట్లో ఇది మలక్పేట్ కిందికి వచ్చేది. దాని తర్వాత పోలింగ్ స్టేషన్ అంటే మనందరికీ తెలుసు మనం ఉన్న ఏరియా సరూర్ నగర్. అయితే సరూర్ నగర్ లో ఒక 10 బూతులు అలా ఉంటాయి. సో మీ అందరికీ కూడా మీ ఇంటి నంబర్ అయితే తెలుస్తుంది. ఆ ఇంటి నంబర్ లో ఉన్న ఫస్ట్ 2 డిజిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 11-4 అని అంటే ఏ పోలింగ్ బూత్ అన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి నేను సరూర్ నగర్ సెలెక్ట్ చేస్తున్నాను. అయితే సరూర్ నగర్ 209 బూత్ నుంచి స్టార్ట్ అవుతుంది. పోతే సరూర్ నగర్ చౌడీ అనే ఏరియాలో 11-1 నుంచి డోర్ నంబర్ స్టార్ట్ అవుతుంది. మాది 11-4 వ్యూ, 11-4 డోర్ నంబర్ స్టార్ట్ అయింది. 11-4-37 మాది. సో అందులో చూద్దాం ఎలా ఉందో. సి 11-4-37 ఏ లక్ష్మీనారాయణ, ఏ భారతి, ఏ ఉదయ్ కుమార్, ఏ సంధ్య, ఏ వినయ్, ఏ శ్రీదేవి, ఇవన్నీ మా ఫ్యామిలీ మెంబర్స్వి. ఈజీగా దొరుకుతున్నాయి. ఏ అజయ్ కుమార్, ఏ సూర్యనారాయణ, ఏ అరుణ, ఏ సుమన్, ఏ అరవింద్, మాధురి, ఏ అంజన్ కుమార్. ఎంత ఈజీగా మన డోర్ నంబర్ తీసుకోగానే మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరెవరికైతే 2002 జాబితాలో ఓటు ఉందో అవన్నీ డీటెయిల్స్ ఇంత ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏమి భయపడకండి. ఇందులో చూడండి మీకు ఈజీగా దొరికిపోతుంది. ఆ టైంలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకే హౌస్ నంబర్ లో ఇంట్లో ఉన్న వాళ్ళందరివి అందులోనే ఉన్నాయి. ఎలాంటి జంబ్లింగ్ సిస్టమ్ ఏమీ లేకుండా ఈజీగా ఉన్నాయి. అయితే మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది 2002లో మీరున్న నియోజకవర్గం ఏంటి. ఎందుకంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి నియోజకవర్గము దాంతో పాటు డిస్ట్రిక్ట్స్ వేరే ఉన్నాయి. అవి చూసి దాని తర్వాత మీ పోలింగ్ స్టేషన్ ఏంటి అని చూడండి, హౌస్ నంబర్ చూడండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఈ డీటెయిల్స్ మీరు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ లో నింపేసి సైన్ చేసి బిఎల్ఓలకి అందిస్తే మీ ప్రక్రియ పూర్తి అయిపోతుంది. దయచేసి ఎవ్వరు కూడా ఏమి కన్ఫ్యూజ్ కాకండి. ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్అవుట్. ఇది ఈజీగా మీకు eci.gov.in లో దొరుకుతుంది. అందరూ కూడా ఈ ప్రక్రియని వాడుకొని మన బాధ్యతను మనం నిర్వహించుకుందాం.